ఇది మా బంధువుల ఒక అబ్బాయి గట్టి మందు తాగి చనిపోయింది. అంటే గట్టి మందు తాగింది అయ్యగారు. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు. పరిస్థితులు ఏమైనా తెలియదు కానీ తాగిన తర్వాత 10 రోజులు బ్రతికిండు. బ్రతికి తర్వాత పశ్చాత్తాపడి నేను మందు తాగడం తప్పే తండ్రి అని పశ్చాత్తాపడి నన్ను బ్రతికిస్తే నీ కొరకు బ్రతుకుతానయ్యా అని ఒక 10 రోజుల దాకా దేవుణ్ణి ప్రాధేయపడుతూ చివరి క్షణాలు ప్రాణం పోయే ముందు కూడా ఏసయ్యా ఏసయ్యా అనుకుంటూనే ప్రాణం వదిలింది అయ్యగారు. ఇక్కడ దేవుడు అతన్ని మరి ఒప్పుకుంటాడా? కరుణించవచ్చు నేను అనుకుంటున్నా. కరుణించవచ్చమ్మా, తప్పకుండా. దేవుడు దయామయుడు. ఇప్పుడు 10 రోజులు ఆయన పశ్చాత్తాపడ్డాడు కాబట్టి నేను తప్పే చేశాను తండ్రి, నన్ను క్షమించు, నన్ను బ్రతికిస్తే ఇప్పుడు బ్రతకాలని ఉంది, నాకు నీ కోసం బ్రతకాలని ఉంది, నన్ను బ్రతికిస్తే నేను నీ సేవ చేస్తాను, నీ కొరకు బ్రతుకుతానని ఆయన ఎంతో వేదనతో ఆయన ప్రార్థన చేశాడు కనుక దేవుడు కనుకరించవచ్చని నేనైతే అనుకుంటున్నా. దేవుణ్ణి ఎరిగిన వాడిని కనుక దేవుని యొక్క దయగలిగిన హృదయం, దేవుడు ఎంత దయగలిగిన వాడో నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఆయన్ని నరకానికి పంపడనే నేను అనుకుంటున్నానమ్మా. అది నా విశ్వాసం.